హాయ్ అండి, నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇక్కడ వచ్చే మెసేజ్ కనుక మీకు కనెక్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి, మనీ పే చేయాల్సి ఉండిద్ది. పర్సనల్ రీడింగ్ ఎలా తీసుకోవాలి అంటే పేర్ల మీద తీసే రీడింగ్ పర్సనల్ రీడింగ్ అయింది అనమాట. మీరు మీ గురించి అయినా అడగొచ్చు, లేదా మీ పర్సన్ గురించి అయినా అడగొచ్చు, ఎవరి గురించి అయినా అడగొచ్చండి. ఈ పర్సనల్ రీడింగ్లో ఇది కేవలం రిలేషన్షిప్ మాత్రమే కాదండి, మీ కెరియర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, ఇంకేదైనా క్వశ్చన్ అనమాట, స్టడీస్ గురించి, మ్యారేజ్ గురించి, ఏ క్వశ్చన్ అయినా పర్లేదు, మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట. ఒక పర్సన్ గురించి, ఆ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన, వాళ్ళు ఒకవేళ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటున్నారా, వాళ్ళ మనసులో మీరు ఉన్నారా లేదా, వస్తారా రారా, మిమ్మల్ని ఒకవేళ బ్లాక్ చేస్తుంటే అన్బ్లాక్ చేస్తారా లేదా, ఇలాగ మీరు క్వశ్చన్లు ఏదైనా పర్లేదు అడిగి తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే నేను రీడింగ్ చూస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానని మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. యూనివర్స్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. యూనివర్స్, చూద్దామా ఇక్కడ కార్డ్స్ ఏం వచ్చినాయి అంటే, వీళ్ళు కొంచెం ప్రాక్టికల్గా ఉన్నారండి. ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నప్పటికీ మీరంటే ఇష్టం ఉంది, వీళ్ళు మీ గురించి ఆలోచిస్తారు. ప్రాక్టికల్ అంటే ఎమోషనల్కి వాల్యూ ఇవ్వకపోయిన ఈ పర్సను పాస్ట్లో ఒకవేళ మీతోటి ఎమోషనల్గా ఉండకపోతే ఈ పర్సన్ ఇప్పుడు ఎమోషనల్గా బాధపడుతున్నారు, హీల్ అవుతున్నారు అనమాట. హీల్ అంటే తెలుసుకుంటున్నారు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. దానివల్ల వీళ్ళు చాలా స్ట్రెస్ గురవుతున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అనేది చూపిస్తుంది. అట్లాంటి ఎనర్జీస్ చూపిస్తుంది. నిద్ర తక్కువ అవుతుంది వీళ్ళకి, ఎక్కువ ఆలోచనలు ఉండడం వల్ల అనేది నాకైతే చూపిస్తుంది అనమాట. ఈ మార్పు ఏదో వీళ్ళలో మార్పు అనేది వచ్చిందండి. మార్పు రావడం వల్లే మీరు వాళ్ళకు గుర్తొస్తున్నారు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఎనర్జీస్ అయితే ఆ విధంగా వస్తున్నాయి అనమాట. ఈ పర్సన్ ఎంత ప్రాక్టికల్గా ఉండాలనుకున్నా ఉండలేకపోతున్నారు, ఎక్కువగా మీరు వీళ్ళకి గుర్తొస్తున్నారు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. మెసేజ్లు అయితే ఆ విధంగా వస్తున్నాయండి. ఇదండి ఈ రీడింగ్. ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.